VJ24 న్యూస్కి స్వాగతం. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. దాతలు జయంత్ రెడ్డి దంపతులు. గ్రేటర్ వరంగల్ 49వ డివిజన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 2వ రోజు పూజా కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాత గార్లపాటి జయంత్ రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి ఆధ్వర్యంలో కాలనివాసులతో కలిసి ఉదయం హోమం పూజా కార్యక్రమాలతో మొదలై సాయంత్రం వరకు కుంకుమ పూజలు, హోమాలు, స్వామివారి ధాన్యాదివాసం పలువురు వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. అంతకుముందు దాతల క్రిష్ రిసార్ట్స్ అధినేత కుందరపు భార్గవి, కృష్ణ దంపతులు బోర్ మోటార్ని కొనిచ్చారని ఇంద్రమ్మ కాలనీ అధ్యక్షుడు శ్రీనాథ్, కమిటీ సభ్యులు ఓడరాము మీడియాకు తెలిపారు. తమ ఇంద్రమ్మ కాలనీలో తమ సొంత ఖర్చులతో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నిర్మించిన దాతలు జయంత్ రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి దంపతులకు ఇంద్రమ్మ కాలనీ నివాసులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని, వారు రుణం తీర్చుకోలేనిదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఎన్ శ్రీనాథ్, సహచర కమిటీ సభ్యులు బోడరాము, సాంబరాజు, కిరణ్, మాలుతు వెంకన్న, బండారి రమేష్, డికొండ సత్యనారాయణ, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ, నేను కమిటీ యాక్టివ్ మెంబర్ను. నారాయణ శ్రీనాథ్ అన్న అధ్యక్షులు. 2009లో మా కాలనీ నిర్మాణం జరిగింది సార్. మా గవర్నమెంట్ 2700 ఫ్లాట్స్ అలాట్ చేసినాయి. స్థానికంగా ఇప్పుడు 500 కుటుంబాలు లోపు నివసిస్తున్నాయి సార్. మాకు ఇప్పుడు జయేంద్ర రెడ్డి సార్ అని డాక్టర్ కవితారెడ్డి గారు ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు 35 లక్షల నుండి 40 లక్షల వరకు సొంతంగా వాళ్ళ ఓన్ ఫండింగ్ సార్, వాళ్ళ ఓన్ ఫండింగ్తో నిర్మాణం చేపట్టింది సార్. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం వాళ్ళే చేపడుతున్నారు సార్. ప్రతి ఒక్క అభివృద్ధి ఆలయానికి అభివృద్ధి కావలసిన అభివృద్ధి నిధులు వాళ్ళే స్వతహాగా వాళ్ళే సమకూరుస్తున్నారు సార్. ఇవాళ ఏమేమి జరిగింది? మొత్తం ఇవాళ హోమం కార్యక్రమం జరిగింది సార్. సాయంత్రం ధాన్యాది వాసం, కుంకుమ పూజ, నిర్ణయము స్వామివారికి ఊరేగింపు జరిగింది సార్. మళ్ళా జలదివాసం జరిగింది, మాని పూజ జరిగింది సార్. కాలనీ అభివృద్ధి కమిటీ పక్షాన జయేంద్ర రెడ్డి గారి, వారి కుటుంబానికి, వారి దంపతులకు జీవితకాలం రుణపడి ఉంటాం సార్. వాళ్ళకి పేరు బోడరాము సార్, నేను కమిటీ యాక్టివ్ మెంబర్ని. స్వామి దేవస్థానం ఇంద్రమ్మ కాలనీ, దీని ఆలయ నిర్మాణదాతలు జయేందర్ రెడ్డి, కవితారెడ్డి గారు. ఈరోజు మాత్రం హోమాలు జరిగినాయి. సాయంత్రం కుంకుమ పూజ ఉంటుంది, మరియు ధాన్యాదివాసం ఉంటుంది, ఫలాదివాసం ఉంటుంది. ఈరోజు రేపు మాత్రం విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. ఈ వేద పండితులతో 9 మంది వేద పండితులతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రోగ్రాం అనేది. చాలా బాగా చేస్తున్నాం. అన్ని ఖర్చులన్నీ జయేంద్ర రెడ్డి గారే ప్రయాణ ఆన్లైన్ భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కలిసి పెట్టుకుంటున్నారు. పండితుల పేర్లు సుధాకర్ అయ్యగారు, ఆయన వాళ్ళ మెంబర్స్. మీ పేరు? నా పేరు శ్రీనాథ్ అండి, ఇంద్రమ్మ కాలనీ అధ్యక్షుడు 49 డివిజన్. ఇందులో స్టార్ట్ చేసింది సార్. దీన్ని అక్కడి నుంచి వెళ్ళి ఎవరు ముందు పడించుకోక వాళ్ళ ఆపిన్లు. ఈరోజు మనం 3వసారి అధ్యక్షుడిగా గెలవడం, ఈ నిర్మాణ పనులు మనం చేయడం చాలా సంతోషకరంగా ఉన్నాయి. వాళ్ళకి, వాళ్ళ దంపతులకు జీవితకాలం రుణపడి ఉంటుంది కాలనీ. 3 సార్లు ఎంపికైన అధ్యక్షుడు అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ డెవలప్ జరుగుతున్నాయి. దాతలను ఎవరైనా కానీ అన్న ముందు పడి చేపిస్తున్నారు కనుక కాలనీ డెవలప్ కొరకు చేస్తున్నారు. జయేందర్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు.